తిరువూరు మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వర్గం వర్సెస్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. గేట్లు తోసుకుంటూ ఎమ్మెల్యే వర్గం వచ్చారు. మున్సిపల్ ఆఫీస్ కు కూటమి నేతలు, వైసీపీ లీడర్లు ఒకేసారి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇరు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహికి దిగారు. కూటమి నేతలతో ఎమ్మెల్యే కొలికపూడి రాగా, పార్టీ నేతలతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చారు. ఇదే టైంలో బారికేడ్లు నెట్టుకొని మరీ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు తిరువూరు మున్సిపల్ ఎన్నిక అయితే ఒక రసవత్తరంగా మారిందనే చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శివ? ఇటు ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే తిరువూరు ఎంపీపీ ఎన్నికకి సంబంధించి కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. తిరువూరు మున్సిపల్ ఎన్నికల వద్ద ఉద్రిక్తత వాతావరణం, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షాన్ని గుర్తించుకుంటున్నారు. పోలీసులు సైతం ఒకరిపై ఒకరు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ని తొలగించుకొని మరి ఇరు వర్గాల నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అయితే తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించి 20 కౌన్సిల్ సభ్యులు ఉన్నాయి. దీంట్లో 3 టీడీపీకి, 17 వైఎస్ఆర్సీపీకి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో పలువురు వైఎస్ఆర్సీపీ నుంచి 5 నుంచి 8 మంది వరకు టీడీపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు టీడీపీలో చేరడంతో కూడా వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు 1వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె టీడీపీలో చేరి టీడీపీ నుంచి చైర్మన్ గా ఎంపిక చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని మాట్లాడదామని చెప్పి తిరువూరుకు సంబంధించిన ఇన్ఛార్జి కోలగట్ల స్వామి కూడా కిడ్నాప్ చేశాడని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పార్టీ చైర్మన్ కార్యాలయం చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. ఏ క్షణాలు ఏం జరుగుతుందో తెలియని ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. మరొక వైపు తిరువూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు దాదాపుగా 30 కార్లలో కూడా విజయవాడ అంటే తిరువూరు ఎన్నికకి సంబంధం లేని వ్యక్తులను విజయవాడ నుంచి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే తిరువూరులో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.